Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. కేసీఆర్ ప్లస్లు మైనస్లేంటో చూద్దాం. వ్యూహంలో దిట్ట, భాష మీద పట్టుగల తెలంగాణ సీఎం కేసీఆర్ తన ముందస్తు ప్రణాళికలతో తెలంగాణకు ముందస్తుగానే ఎన్నికలు తెచ్చేశారు. ఇక 6 నెలల సమయం ఉండగానే ఎన్నికలకు సిద్ధం చేశారు. అయితే 4 నెలల పాటు ఆయన సాగించిన పాలన మళ్లీ గెలుపు వైపు నడిపిస్తుందని, పగ్గాలు వస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు ఆశతో ఉన్నాయి. కేసీఆర్ని ఓడించడానికి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టారు. మహాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజీఎస్ పార్టీలు జతకట్టాయి. చంద్రబాబు ఎన్నికల వ్యూహం ముందు కేసీఆర్ ఆగుతారా లేదా అనే దానిపై జోరుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు బెట్టింగులు కూడా ఊపందుకున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం గెలుపు తమదేనన్న ధీమాతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కూతురు కవిత ఇలా అందరూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక కేసీఆర్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అంటే కొన్ని వర్గాల్లో పెరిగి మరికొన్ని వర్గాల్లో తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు. రైతు బంధు పథకం వలన రైతుల్లో ఇమేజ్ పెంచుకున్న కేసీఆర్ పేదలు, వృద్ధుల్లో ఆసరా పెన్షన్ కారణంగా ఇమేజ్ పెరిగిందని అంచనాకొచ్చారు. కళ్యాణ లక్ష్మి, ఉచిత గొర్రెల పథకం వలన బీసీల్లో కూడా బలం పెరిగిందని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్న కోపం పేద వర్గాల్లో కనిపిస్తుంటే ఉద్యోగాలు రాలేదన్న ఆక్రోశం యువతలో ఉంది. మొత్తం తెలంగాణ ఓటర్ల సంఖ్య 2,80,00,000. ఆసరా పెన్షన్లు 42 లక్షల మందికి అందుతున్నాయి. ఇది మొత్తం ఓటర్లలో 15%. ఇక ఇందులో అన్ని కులాల వారు ఉన్నారు. ఇక రైతు బంధు, రైతు బీమా, ఉచిత గొర్రెలు, ఆసరా పెన్షన్లు కలిపి కనీసం 10% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ 4 ఏళ్లలో బలమైన నేతలు కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లో చేరిపోవడం ఆయా జిల్లాల్లో బలాన్ని పెంచిందని అంటున్నారు. ఇక బీసీల్లో చాలా మంది టీఆర్ఎస్ కు ఓటు వేస్తారని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ ని బలంగా ఓడించాలన్న కోరిక ప్రజల్లో ఉందా అంటే అనుకున్నంత లేదని కూడా విశ్లేషణ చెబుతోంది. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం బలమైన ఎజెండాతో రావాలి, లేదా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండాలి. ఈ 2 కారణాలు కూడా తెలంగాణలో పెద్దగా కనబడడం లేదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మీద అద్భుతం అనే విధంగా సమీక్షలు రాలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తేలలేదు. అందుకే టీఆర్ఎస్ 75 సీట్లలో మళ్లీ అధికారం పొందడం ఖాయమని అంటున్నారు. ప్రజాకూటమికి 35, బీజేపీకి 2, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని అంచనా ద్వారా తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు ఈసారి ఎన్నికల్లో వస్తాయా అంటే అదే కనబడడం లేదు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యవాదులు, సెటిలర్స్లో అప్పుడున్న ఆవేశం ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. పొత్తు వల్ల ఓట్ల బదిలీ కూడా జరిగే ఛాన్స్ లేదు. 15% ఆంధ్ర ఓటర్లు టీడీపీకి అప్పట్లో వేస్తే ఈసారి ఆ పరిస్థితే లేదని అంటున్నారు. బలమైన నాయకులు, లబ్ధి పొందిన వాళ్లు, ఆయా కులాల్లో వచ్చిన మార్పులు ఇలా అన్ని చూస్తే టీఆర్ఎస్ఏ మళ్లీ అధికారం దక్కించుకోవడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే ఫలితం మరోలా ఉండవచ్చు. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.